నా పేరు పి భానుమూర్తి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఈ నెల 14వ తేదీన సమావేశమై ఈ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఆర్టీసీకి ఉనికికే ప్రమాదం ఏర్పడి జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా మా ఈ సమస్యలు 32 సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డిమాండ్లని తయారు చేసి ఆర్టీసీ యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అందులో 9 ప్రధానమైన డిమాండ్లతో కూడుకున్నటువంటి వినతిపత్రాన్ని సమర్పించడం జరిగింది. ఆర్టీసీలో విద్యుత్ బస్సుల ప్రవేశం పేరుతో ఆర్టీసీ ఉనికికే ప్రమాదంగా ప్రయత్నించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పూర్తి స్థాయిగా వ్యతిరేకిస్తుంది. వాటిని ప్రైవేటు వ్యక్తుల ద్వారా నడిపిస్తూ ప్రజలకి భారమైనటువంటి ప్రయాణాలను కల్పించడం వల్ల లేదా నిరుద్యోగ సమస్య పెంచడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఆ బస్సుల యొక్క నిర్వహణ బాధ్యతని ఆర్టీసీ వారికే అప్పచెప్పాలని చెప్పి ప్రధానమైన డిమాండ్గా ఇవాళ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ఆర్టీసీలో ప్రవేశపెడుతున్నటువంటి విద్యుత్ బస్సులకి ఒక్కొక్క దానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు విద్యుత్ బస్సులను ప్రవేశపెడుతున్నారు. మేము అడుగుతున్నాం, 50 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రతి బస్సుని విద్యుత్ బస్సులుగా మార్చి మీరు అనుకున్నటువంటి పర్యావరణానికి అనుకూలంగా ఆర్టీసీ బస్సులను కూడా విద్యుత్ బస్సులుగా తయారు చేసే సామర్థ్యము, శక్తి, వనరులు ఆర్టీసీ వద్ద ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్వయంగా కల్పించుకొని కేంద్రంతో మాట్లాడి గతంలో లాగే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి జేఎన్ఆర్ఎం బస్సుల పేరు మీద సుమారు 3000 బస్సులు వస్తే వాటిని మున్సిపాలిటీలతో ఆపరేట్ చేయాలనుకున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఆ 3000 బస్సుల్ని ఆర్టీసీకే అప్పచెప్పి ఆ నిర్వహణ బాధ్యతల్ని మాకే అప్పచెప్పారు. వాటిని చాలా చక్కగా నిర్వహించాం. ఆ బస్సుల్ని చక్కగా ప్రయాణికులకి సరిపడి రవాణా సదుపాయాలను అందించాం. ఇప్పుడు కూడా అలాగే మీరు ఆ విద్యుత్ బస్సులను తీసుకొచ్చి ఆర్టీసీ యాజమాన్యం నుండే నిర్వహణ ద్వారా నడిపితే ప్రయాణికులకు సరైనటువంటి మెరుగైనటువంటి సౌలభ్యాలు ప్రయాణ సౌకర్యాలు ఏర్పడతాయని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే విద్యుత్ బస్సుల పేరు మీద, విద్యుత్ బస్సుల నిర్వహణ పేరు మీద ఆర్టీసీ స్థలాలని, అలాగే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ పేరు మీద ఆర్టీసీకి విలువైన స్థలాలని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడాన్ని కూడా తీవ్రంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నిరసన చేస్తుంది. కాబట్టి మా స్థలాల్లో పెట్టి మా నిర్వహణ స్థలాలు మీరు తీసుకొని మేము మమ్మల్ని ఖాళీ చేయించి వాళ్ళకెవరికో అప్పచెప్పే బదులు ఆ